ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ చరణము. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనం మన గత జీవితాన్ని, అలాగే క్రీస్తును తెలుసుకున్న తరువాత మనం జీవించాల్సిన నూతన జీవితాన్ని స్పష్టంగా చూపిస్తుందండి. మనం రక్షింపబడక ముందు, దేవుని ప్రేమను రుచి చూడక ముందు ఎలాంటి జీవితాన్ని జీవించామో పేతురు ఇక్కడ గుర్తు చేస్తున్నాడండి. లోక ఆశల చొప్పున, శరీర ఇచ్చల చొప్పున జీవించిన పాత రోత జీవితానికి ఇక ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని వాక్యం సెలవిస్తోంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం లోకంలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టం లేని ఎన్నో పనులు చేసి ఉండవచ్చు. లోక ఆకర్షణలు, స్నేహాలు, సమయాన్ని వృధా చేసే విలాసాలు, మద్యపానము, అల్లరితో కూడిన విందులు మనల్ని దేవునికి దూరం చేశాయండి. చాలామంది అనుకుంటారు, నేను ఒకప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు మారలేను అని. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆ పాత జీవితంలో జీవించిన కాలమే చాలు, ఇక చాలు, దాన్ని అక్కడితో వదిలేయండి. లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికమండి, అది క్షణకాలం మాత్రమే, ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆ తర్వాత జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తుందండి. దేవుడు మనల్ని చూసి అడుగుతున్నాడు, ఆ పాపపు ఊబిలో ఇంకా ఎంతకాలం ఉంటావు? యేసు క్రీస్తు నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని సిలువలో ధారపోశారు. మన గత పాపాలన్నిటినీ ఆయన తన అమూల్యమైన రక్తంతో కడిగేశారండి. అందుకని ఆ పాత అలవాట్లను, దేవునికి నచ్చని స్నేహాలను, ఆ అపవిత్రమైన ఆలోచనలను విడిచిపెట్టడానికి ఇదే సరైన సమయం. గత కాలంలో మనం చేసిన పొరపాట్లు చాలండి. ఇకపై దేవుని కోసం జీవించాల్సిన బాధ్యత మనపై ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించాయి, సమస్తము నూతనమాయను అని లేఖనాలు చెబుతున్నాయి కదండి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు మన ఆలోచనలు మారాలండి, మన ప్రవర్తన మారాలి, మన మాట తీరు మారాలి. అన్యజనులు లేదా లోకస్తులు నడుచుకున్నట్టు మనం నడవకూడదు. వారు పాపంలో ఆనందాన్ని వెతుక్కుంటారు, కానీ మనం దేవుని సన్నిధిలో ఆనందాన్ని వెతుక్కోవాలండి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సాతాను మనల్ని పాత జీవితం వైపు లాగాలని చూస్తాడు. పాత స్నేహితులు మనల్ని మళ్ళీ ఆ తప్పుడు మార్గాల్లోకి పిలవచ్చు, కానీ మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలండి. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని పాపాన్ని ఎదిరించాలి. మన శరీరాన్ని దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన బలిగా సమర్పించాలండి. అప్పుడే మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూస్తామండి. మనల్ని లోకం చూసి ఆశ్చర్యపోవాలి. ఒకప్పుడు ఇలా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంత భక్తిగా ఎలా మారాడు అని లోకానికి మనం క్రీస్తు సాక్షులుగా నిలబడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయం చాలా కొద్దిగా ఉంది. ప్రభువు రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఇకనైనా లోక ఆశలను, లోక మర్యాదలను పక్కన పెడదాం. దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మ నడిపింపులో సాగిపోదాము. గత కాలంలో చేసిన పాపాలు చాలండి. ఇక మిగిలిన జీవితాన్ని దేవుని మహిమ కొరకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు జీవిద్దామండి. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.
అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును తండ్రి, గతించిన కాలంలో మేము మా ఇష్టానుసారంగా లోక ఆశల చొప్పున జీవించిన కాలమే చాలునైనా. ఇకనైనా ఆ పాపపు జీవితాన్ని, తప్పుడు అలవాట్లను, నీకు ఇష్టం లేని ప్రవర్తనను పూర్తిగా విడిచిపెట్టే శక్తిని మాకు దయచేయండి. ఈ వీడియో చూస్తూ వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి హృదయాలను మీ వాక్యం ద్వారా కడిగి పవిత్రపరచండి. లోక ఆకర్షణల నుండి, సాతాను శోధనల నుండి వారికి విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నందు నూతన సృష్టిగా నీకు నచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. మా మిగిలిన జీవిత కాలమంతటిలో నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప మీకు మాకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.